యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఆదివారపు ఆరాధనకు దేవుని యొక్క పాద సన్నిధికి చేరుకుని వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? ఇంకా నా ప్రభు మిమ్మల్ని ఆనందంతో నింపునుగాక. మీ హృదయాల్లో ఉన్న ప్రతి దుఃఖాన్ని నా ప్రభు తొలగించునుగాక. ఆమేన్. ఈ నెలలో ప్రభు మనతో వాగ్దానం చేశారు, మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి, మీ కార్యము సఫలమగును. ఈ జూన్ నెలలో ఈ వాగ్దానాన్ని చేతబట్టి ప్రార్థన చేయండి. ఏ కార్యాలైతే నిలిచిపోయి ఉన్నాయో, ఏ కార్యాలైతే వెనకకు వెళ్ళిపోయాయో, ఏ కార్యాలైతే నువ్వు చూడలేకపోయావో అందును బట్టి బలహీనులు కావద్దు. దేవుడు అంటారు, నీవు బలహీనులు కాక ధైర్యం వహించండి, నీవు అనుకుంటున్న ప్రతి కార్యాన్ని నా ప్రభు నెరవేర్చునుగాక. ఆమేన్. ఒకవేళ మీరు ఈ వాగ్దానాన్ని వినకపోతే, ఈ వాగ్దాన సందేశ కూడికను మీరు వినకపోతే మళ్ళీ మన యూట్యూబ్ ఛానల్లో ఆ సందేశాన్ని మీరు వినగలుగుతారు. చాలా సంతోషం. వాక్యంలోనికి వెళ్దాం. వాక్యంలోనికి వెళ్ళబోయే ముందు కొన్ని మాటలను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి కళ్ళైతే నా వైపు చూడండి. ఇప్పుడు రాష్ట్రం అంతా దేని మీద నడుస్తుంది అమ్మా? ఇప్పుడు రాష్ట్రం అంతా ఎక్కువగా దేని గురించి విచారించుకుంటున్నారు, ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు? ఓట్లు. ఓకే, ఓట్లు అయిపోయింది. ఇప్పుడు దేని గురించి? గెలుపు ఎవరిది? ఈరోజు మన అంశం పేరు ఏంటంటే గెలుపు ఎవరిది తెలుసుకో మిత్రమా. మన అంశం పేరేంటి చెప్పండి? గెలుపు ఎవరిది తెలుసుకో మిత్రమా. నిన్న మేము కూడా అక్కడ వర్క్ అంతా చేపిస్తున్నప్పుడు పెద్ద ఆయన వచ్చాడు. ఆ పెద్ద ఆయన వచ్చి నైస్గా నా దగ్గర నిలబడి, పాస్టర్ గారు మిమ్మల్ని ఒకటి అడుగుతాను అన్నాడు. అడగండి అయ్యగారు అన్నాడు. ఎవరు గెలుస్తారనుకుంటున్నారు అన్నాడు. అయ్యా, ఎవరు గెలుస్తారో నాకేట తెలుస్తుంది, నేనే ఓటింగ్ బూత్లో కూడా పని చేయట్లేదు కాదు, మరి మొత్తానికి గెలవచ్చు, ఎవరో ఒకరు గెలవాలి అంతేనండి, ఎవరో ఒకరు గెలవాలి. ఓట్లు అయింది ఎప్పుడు? పోయిన నెల 13వ తారీఖు. 13వ తారీఖు ఓటు వేసి వచ్చినప్పటి నుంచి జనాలు సరిగ్గా నిద్రపోవట్లే. ఏ టీ అంగడి చూసినా, ఏమంటే ఏ చెట్టు కింద చూసినా, లేకపోతే ఎవరితో ఏమన్నా మాట్లాడినా ఎవరికి గెలుస్తారనుకుంటున్నావు? ఆయన వస్తాడా లేకపోతే ఈయన వస్తాడా? ఎవరు గెలుస్తారో తెలియని పరిస్థితుల్లో జనాలు కొట్టుబెట్టలు ఆడిపోతున్నారు. ఎవరు గెలుస్తారు ఏమండి? ఆ ఊరికే వార్తల్లో కూడా అదే చూస్తాం. ఏమండి? యూట్యూబ్ ఆన్ చేస్తే ఏంటి? ఎవరు గెలుస్తారు? జగనన్న గెలుస్తాడా? చంద్రన్న గెలుస్తాడా? ఏమండి? ఎవరు గెలుస్తారు? వాక్యం అంటుంది, ఎవరు గెలవాలని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో, దేవుని దృష్టిలో ఎవరు గెలవాలని ఉంటారో వారిని మాత్రమే ప్రభు గెలిపిస్తాడు. ఆమె ప్రజలకు ఎవరు ఉపయోగకరమో, దేవుడి దృష్టిలో ఎవరైతే ఆశీర్వాదకరంగా నడిపించబడతారో వారినే గెలిపించేటట్లుగా ప్రభు చేస్తాడు. అయితే గెలుపు అనేది చాలా ప్రాముఖ్యమైనది. గెలుపు ఓటములు అనేటివి చాలా ప్రాముఖ్యమైనవి. మనము ఎక్కువగా వింటున్నాం కనుక రేపు 4వ తేదీ అనగా మంగళవారం ఏం గెలుస్తుంది? ఎవరు గెలుస్తారు అన్న విషయం తెలుస్తుంది. అప్పటి వరకు మన వాళ్ళు సరిగ్గా కూడా నిద్రపోవట్లేదు కొంతమంది. అయితే దేవుని ప్రియులారా, ఈ లోకంలో నడిపించబడుతున్న ఏమండి ఒక పార్టీ కానివ్వండి, లేకపోతే ఒక వ్యక్తి కానివ్వండి, లేకపోతే ఒక పోటీలో కానివ్వండి, ఎవరు గెలుస్తారని అంత ఆతృతతో నడిపించబడుతూ ఉంటాం కదా. ఒక క్రికెట్ జరుగుతుంది అనుకో, ఎంత కూడా చెప్పండి, ఎవరు ఒక 2 గ్రూపులు చెప్పండి. ఆస్ట్రేలియా, సరే, ఆస్ట్రేలియా ఇండియా మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఏం చేస్తారు? బెట్టింగ్ చేసుకుంటారు. వాళ్ళు గెలుస్తారా వీళ్ళు గెలుస్తారు. ఇంకా టెన్షన్ ఎక్కువైపోతుంటుంది. ఎవరు కప్పు కొడతారు, ఎవరు గెలుస్తారు? మీకు అర్థమవుతుందన్న మాటలు. గెలుపు ఓటములు అనేటివి చాలా ప్రాముఖ్యమైనవి. అయితే నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఈ లోకంలో ఉన్న గెలుపు ఓటముల కొరకే మనిషి అంత ఆతృత పడుతూ ఉన్నాడే, ఈ గెలుపుల కొరకే మానవుడు అంత తహతహలాడిపోతూ ఉన్నప్పుడు, మరి ఆత్మీయులుగా మన జీవితంలో కూడా మనం గెలవాల్సినవి ఏమైనా ఉన్నాయా? ఈ గెలుపు కొరకు మనం ఎంతవరకు ప్రయత్నం చేయగలుగుతూ ఉన్నాం? ఈ గెలిపి ఓటమి మధ్య ఒక ఆత్మీయుడు ఎంతవరకు కొనసాగించుకోగలుగుతూ ఉన్నాడు అని బైబిల్ చదువుతున్నప్పుడు
దేవుడు కొన్ని మాటలను నా హృదయంలో ఉంచాడు. ఆ మాటలు మీ ముందు ఉంచుతాను. అయితే ఒక ఆత్మీయుడు ఎప్పుడు కూడా గెలుపు పొందాలి, విజయాన్ని పొందాలి, జయోత్సవాలతో నడిపించబడాలన్నదే దేవుని యొక్క ఆశ. ఆమేన్. కనుక ప్రతి వ్యక్తి కూడా గెలుపు అనేది పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు మన అంశం పేరు ఏంటంటే గెలుపు ఎవరిదో తెలుసుకో మిత్రమా. చదువుతారు మీరు ఆదికాండం 32వ అధ్యాయము 28వ వాక్యం. మీరు జాగ్రత్తగా వినాలి. ఆదికాండం 32వ అధ్యాయము, అందరూ తెరవండి. ఆదికాండం 32వ అధ్యాయము 28వ వాక్యాన్ని చదువుకుందాం. నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇంక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. చాలండి, తలెత్తిన వైపు చూడండి. ఇక్కడ యాకోబుని గురించి మనం చదువుకుంటున్నాం. యాకోబుని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి. తలెత్తిన వైపు చూడు. యాకోబుతో మాట్లాడుతున్న బహు చక్కటి మాట. యాకోబు, నీవెవరితో పోరాడావో తెలుసా? నీవెవరితో పోరాడి గెలిచావో తెలుసా? నీవు దేవునితోనూ ఆ తర్వాత మనుషులతోనూ నీవు పోరాడి గెలిచిన వాడివి కనుక నీవు ఇశ్రాయేలువే కానీ నీవు యాకోబు అనబడవు. అంటే బైబిల్లో మనం గమనించగలుగుతాం. ఇశ్రాయేలు అని అంటే కింద పుట్టినట్లు రాయబడింది ఏంటి? దేవునితో పోరాడువాడు. దేవునితో పోరాడువాడు ఎవరైనా గెలిచిన వాళ్ళు బైబిల్లో ఉన్నారు అని అంటే యాకోబు మాత్రమే ఉండగలుగుతాడండి. ఎందుకయ్యా అంటే అంతగా దేవునితో పోరాడి గెలిచిన వ్యక్తి. ఈ రోజున దేవుని ప్రియులారా, దేవుని సన్నిధికి వచ్చిన మనము కూడా పోరాడినప్పుడు ఈ పోరాటంలో అలసిపోయేవారిగా ఉండకూడదు, ఈ పోరాటంలో ఓడిపోయేవారిగా ఉండకూడదు. మనం పోరాడుతున్న ఈ పోరాటంలో గెలిచేవారిగానే నిలబడాలి. ఆమేన్. అది దేవునితో పోరాడిన, మనుషులతో పోరాడిన, వింటున్నారా? దేవునితో పోరాడినా నువ్వు గెలుపు పొందాలి, మనుషులతో పోరాడినా గెలుపు పొందాలి. అంటే ఆత్మీయంగాను గెలుపు పొందాలి, శారీరకంగా కూడా గెలుపు పొందాలి. కొంతమంది చూడండి, శారీరకంగా గెలుపు పొందుతారే కానీ ఆత్మీయంగా గెలుపు పొందలేరు. కొంతమంది ఆత్మీయంగా గెలుపు పొందుతారే కానీ శారీరకంగా గెలుపు పొందలేరు. కానీ యాకోబు దగ్గరికి వచ్చేసరికి యాకోబు ఏం చేస్తున్నాడయ్యా అంటే దేవునితోనూ పోరాడి గెలిచాడు, మనుషులతో పోరాడి గెలిచడం ప్రారంభించి. దేవుని ప్రియులారా, ఒక ఆత్మీయుడు ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవునితో పోరాడేటప్పుడు అక్కడ గెలుపు పొందాలి. ఒక ఆత్మీయుడు మనుషులతో పోరాడేటప్పుడు ఏం చేయబడాలో తెలుసా? గెలుపు పొందాలి. ఇది దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నది. ఆమేన్. ఆ తర్వాత అతని పేరు ఏమని రాయబడింది? ఇశ్రాయేలు అంటాడు. అంటే అప్పటి వరకు తన జీవితంలో ఓటమి అనే పరిస్థితుల్లో తన జీవితం కొనసాగించబడింది. అప్పటి వరకు గెలుపు అనేది చూడలేక తన పరిస్థితుల్లో ఎప్పుడైతే దేవునితో పోరాడాడో దైవ దూత ఒక మాట మాట్లాడుతుంది. నీవెవరో తెలుసా? దేవునితోనూ మనుషులతో పోరాడి నీవు గెలిచావు. ఈ మాట మన గురించి మన దేవుడు కూడా చెప్పాలి. మనం చూసినప్పుడు దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? నీవు నాతో పోరాడి గెలిచావు. అలాగే నీ ఇరుగు పొరుగు వారితో, నీ కుటుంబీకులతో, నీ అందరితో, నీ ఆత్మీయులతో ఉన్నప్పుడు వారందరితో కలిసి నీవు పోరాడి గెలిచావు అని చెప్పే విధంగా మనం మారాలి. యాకోబు బహు పట్టుదల కలిగిన వాడు. యాకోబు పట్టుదల కలిగిన వాడు. మీరు విన్నారా? జాగ్రత్తగా విన్నారు. యాకోబు గెలవడానికి గల కారణం ఏంటయ్యా అంటే అద్భుతమైన పట్టుదల కలిగిన వాడు. ఏం కలిగిన వాడు చెప్పాలి మీరు? అద్భుతమైన పట్టుదల కలిగిన వాడు, రోషం కలిగిన వాడు, మంట కలిగిన వాడు. అది సాధించేంత వరకు నిద్రపోయేవాడు కాదు. ఎప్పటి నుంచి తన పోరాడాడో తెలుసండి? ఎప్పటి నుంచి నేను గెలవాలని ఆశపడ్డాడో తెలుసా? ఎప్పటి నుంచి పట్టుదలతో ఉన్నాడో తెలుసా? విజయాన్ని నేను పొందే అంతవరకు పట్టుదల కలిగి ఉన్నాడండి. యాకోబు ఎప్పటి నుంచి పోరాడుతూ ఉన్నాడు అని అంటే ఏమండి, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి దేవుడి సన్నిధిలో పోరాడుతూనే ఉన్నాడు. ఆమేన్. మీకు అర్థమవుతుందా? యాకోబు ఎప్పటి నుంచి పోరాడుతూ ఉన్నాడు? యాకోబు ఎప్పటి నుంచి పట్టుదలతో ఉన్నాడు? తల్లి గర్భములో ఉన్నప్పటి నుంచి ఏమని పోరాటం తెలుసా? ఏమని పట్టుదల తెలుసా అండి? బైబిల్లో మనం చూడగలుగుతాం. ఏం చేస్తున్నారు? అప్పటికే అమ్మగారు డెలివరీ టైం వచ్చింది. డెలివరీ అయ్యేటప్పుడు ఏం చేస్తున్నారు? 2 కమల బిడ్డలు ఉన్నారు అక్కడ. అయితే ఏషావు బయటకు వస్తుంటే యాకోబు ఏం చేస్తున్నాడు? అమ్మా ఏం చేస్తున్నాడు?
కాలు పట్టుకొని లాగుతున్నాడు. ఎందుకు లాగుతున్నావు యాకోబు అని అంటే, అయ్యా నేను ఒక పట్టుదల కలిగిన వాడిని, ఒక రోషం కలిగిన వాడిని. ఏమని? నేను మొదటగా పుట్టితే నాకు జ్యేష్ఠత్వ హక్కు కలుగుతుంది, నేను ప్రధాన యాజకుడిగా నిలబడతాను, దైవ సన్నిధిలో నేను నిలబడేవాడిగా ఉంటాను, ప్రతి జ్యేష్ఠత్వపు హక్కు నాకు కలుగుతుంది అన్న పట్టుదల ఎప్పటి నుంచి ఉంది ఏ గారికి? చెప్పాలి. ఎప్పటి నుంచి ఉంది? పెద్దోడు అయినప్పటి నుంచి ఉందా? తల్లి గర్భంలో నుంచి ఉన్నప్పుడు ఉందండి? చెప్పాలి మీరు. తల్లి గర్భములో ఉన్నప్పటి నుంచి పట్టుదల, ఒక రోషం కలిగిన వాడిగా బ్రతుకుతూ ఉన్నాడండి. ఆ తర్వాత మనం చూడండి, ఆ తర్వాత ఎవరు బయటకు వచ్చారు ముందు? చెప్పాలి. ఎవరు బయటకు వచ్చారు? యాకోబా, ఏశావా? చెప్పండి అమ్మా. ఏశావే బయటకు వచ్చాడు. ఏశావు బయటకు వచ్చాడు కదా, జ్యేష్ఠత్వ హక్కు వాడిదే కదా అని విడిచిపెట్టలా. నేను ఓడిపోయాను కదా, గెలుపు నాది కాదు కదా, నన్ను ముందు వచ్చేసరికి వాడిదే కదా జ్యేష్ఠత్వ హక్కులే అని అక్కడికే నిలిచిపోలేదు. 40 సంవత్సరాలు పట్టుదల కలిగి దాని కొరకు ప్రయాసపడ్డాడండి. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. మనం కొంచెం ఏదైనా పోరాడాడు అనుకో, దాంట్లో ఓడిపోయామనుకో, ఇంకా నాకు ఇది అవసరం లేదు, ఇది నాకు అక్కర్లేదులే అని అనుకుంటాం. యాకోబులో ఉన్న పట్టుదల ఏంటో తెలుసా? 40 సంవత్సరాలు దేని కొరకు ఎదురు చూస్తున్నాడో తెలుసా? జ్యేష్ఠత్వపు హక్కు కొరకు పట్టుదల కలిగి నడిపించబడ్డాడండి. ఆమె ఒక పట్టుదల, ఒక త్యాగం, ఒక మంట తనలో రగిలించబడుతుంది. ఈరోజు మనకు ఆ పట్టుదల ఉంటుందా? ఏంటి? దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు అందరికంటే ముందుగా దేవుడి మందిరంలో అడుగు పెట్టాల్సిందే నేనే ఉన్నాను. దేవుడి సన్నిధిలో ఈ ఆదివారం ఎవరు ముందు అడుగు పెట్టారు అని అంటే అది నా కుటుంబం అయి ఉండాలి. ఈ పట్టుదల ఎప్పుడైనా ఉందా మనకు? దేవుడి సన్నిధిలో మొట్టమొదటిగా నేనే ఉండాలి. దేవుడి సన్నిధిలో మొట్టమొదటిగా ఏదైనా పరిచయం జరిగితే అది నేనే ఉండాలి, నా కుటుంబం అయి ఉండాలి. ఏదైనా కార్యక్రమం జరుగుతుందా దాంట్లో మొదట నేనే ఉండాలి. ఆ కసి, ఆ పట్టుదల ఉందండి యాకోబులో. అందుకని యాకోబు ఏమయ్యాడు? దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచాడు. దేవుడి ప్రియులారా, ఎన్ని సంవత్సరాలు పట్టుదల కలిగి ఉన్నాడు యాకోబు? 40 సంవత్సరాలు ఎదురు చూస్తూ పట్టుదలతోనే నడిపించబడ్డాడు. ఏ రోజు కూడా తను అనుకున్నది విడిచిపెట్టలేదండి. ఆ తర్వాత మనం చూడగలుగుతాం, అన్న తమ్ముడు దగ్గరకు వచ్చి, తమ్ముడా ఆకలేస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏదో చక్కగా వంటకాలు వండుతున్నావుగా, ఇది నాకు పెట్టు, ఇది నాకు పెట్టితే నీకేం కావాలో కోరుకో అని అన్నాడండి. యాకోబు ఏమడిగాడో తెలుసా అండి? నీ జ్యేష్ఠత్వపు హక్కులు నాకు ఇవ్వు అన్నాడు. ఓ, జ్యేష్ఠత్వ హక్కేగా, తీసుకోబో, నేను రేపు మాప చచ్చిపోతాను, ఈ జ్యేష్ఠత్వ హక్కు నాకెందుకు అన్నాడండి. అయితే యాకోబు ఎందుకని 40 సంవత్సరాలు దేని కొరకు పోరాడాడు? చెప్పాలి మీరు. జ్యేష్ఠత్వ హక్కు కొరకే కదా పోరాడాడు. పోరాడిన వాడు ఓడిపోయాడా? చెప్పాలి మీరు. పోరాడిన వాడు ఓడిపోయాడా? ఓడిపోలేదండి. ఆ పట్టుదల, ఆ కసి, ఈ సంవత్సరం కాకపోతే ఎందుకు, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం అయినా నేనేమవ్వాలా? పాస్ అవ్వాలా, అంతే. అదొక పట్టుదల ఉండాలి. పట్టుదలతో కూడిన వాడు ఈ రోజు ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజున ఉన్నతమైన శిఖరాల్ని ప్రభు ఎక్కిస్తాడు. ఆమె ఈరోజు నువ్వు పాస్ అవ్వకపోవచ్చు, నలుగురు నిన్ను హీనంగా మాట్లాడొచ్చు, నీ బతుకు ఎందుకురా పదే కడుతున్నావే, నువ్వు ఫెయిల్ అయిపోతున్నావే అని ఉండొచ్చు. కానీ దేవుడి సన్నిధిలో నువ్వు పట్టు వదలక ఎప్పుడైతే నీ ప్రయాణాన్ని కొనసాగిస్తావో 40 సంవత్సరాలు ఎదురు చూసిన తన జ్యేష్ఠత్వపు హక్కును దేవుని సన్నిధిలో పొందుకోవడానికి దేవుడు గొప్ప కార్యం చేశాడు. అయితే ఇక్కడ మరొక మాటను మనం గమనించగలుగుతాం. యాకోబు ఆ జ్యేష్ఠత్వపు హక్కును పొందుకోవడానికి కారణం ఏంటి? చెప్పండి, కారణం ఏంటి? ఒక మంచి వంటకాన్ని వండుకొని ఇంక ఇది చాలే, ఈరోజు శుభ్రంగా కడుపు నిండా తినొచ్చులే అని అన్నీ వండుకొని అన్నీ అక్కడ పెట్టుకుంటే అన్నం చేసిన తర్వాత, తమ్ముడా నువ్వేం పెట్టుకున్నావో అది నాకు ఇవ్వు అని అన్నప్పుడు ఇక ఏ మాట సూచిస్తుంది అంటే యాకోబు త్యాగం చేశాడండి. ఏం చేస్తున్నాడు? త్యాగం చేస్తున్నాడు అని అంటే ఎందుకు యాకోబు ఆ వంటకం చేసుకున్నాడు? అన్నకు పెట్టాలనా, అమ్మ నాన్న పెట్టాలనా? తాను తినాలని వంటకం చేసుకున్నాడు కదా. ఆ వంటకాన్ని ఇప్పుడు ఏం చేశాడు? తీసుకుని వెళ్ళి ఏశావుకు అప్పగించాడు. అంటే ఒక త్యాగాన్ని చూపిస్తుంది. ఏదైనా నువ్వు పొందుకోవాలంటే, ఏదైనా నీ జీవితంలో కలగాలంటే మనం ఏం చేయాలో తెలుసా? త్యాగం చేసేవారిగా ఉండాలి. పరీక్షలో నువ్వు విజయాన్ని పొందాలి అంటే ఏం చేయాలో తెలుసా? నిద్రకు త్యాగం చేయాలి, ఆకలకు త్యాగం చేయాలి, పట్టుదల కలిగిన వాడుగా నువ్వు బ్రతకాలి. ప్రతి విషయంలో పట్టుదల, అది సాధించేంత వరకు నిద్రపోకూడదండి.
ఈరోజు చూడండి, గొప్ప గొప్పలు అయ్యారు, వాళ్ళు గొప్పలు అయిపోయారు, వీళ్ళు గొప్పలు అయ్యారంటే ఏదో ఊరకనే అయిపోయారా గొప్పలు? కాలేదే. దేవుని ప్రియులారా, ఆ పట్టుదల, త్యాగం, ఎన్నో త్యాగాలు చేశారండి. ఎన్నో త్యాగాలు చేశారు కనుకనే ఏమయ్యారు చెప్పండి? ఏమయ్యారు? గెలుపును పొందేటట్లుగా మారారు. యాకోబు త్యాగం చేశాడు కనుకనే జాస్తత్వపు హక్కును పొందుకోగలిగాడు. నీవు కూడా దేవుని సన్నిధిలో ఏది నువ్వు త్యాగం చేయాలి, ఏది నువ్వు పొందుకోవాలనుకుంటున్నావో ఆ పొందుకోవాలి అని అంటే మనం ఏం చేయాలో తెలుసా? త్యాగం చేసేవారిగా ఉండాలి. త్యాగం చేయాలి. త్యాగం చేయకపోతే ఏదైనా కలుగుతుందా చెప్పండి నాకు. చెప్పాలి మీరు తల్లులంతా చెప్పాలి. అక్క ఏందమ్మా నేనేం చెప్పాను? ఆ త్యాగం చేస్తేనే గెలుపు పొందుతాం. త్యాగం లేకుండా ఏదైనా పొందుకోగలుగుతామా అని అడిగారు. ఏది పొందుకోలేము అమ్మా. పొందుకోగలుగుతాం? మన జీవితాలు పొందుకోగలుగుతాం అక్క? పొందుకోగలుగుతాం? నేను అంటాను, ఒక కూతురు కావాలన్నా, ఒక కొడుకు కావాలన్నా తల్లి ప్రతి దానిని త్యాగం చేసేదిగా ఉండాలి. ఆమె అండి. త్యాగం చేయకుండా వివాహం అయిపోయింది, భర్త వచ్చి అమ్మాయి ఎట్లాగట్లా రెడీ చేసి మయూరే ఎట్లాగట్లా పెళ్ళి అయిపోయింది కానీ నెల అయిపోతుంది, ఎట్లాగ బిడ్డను తీసుకురావంటే కుదరతుందా? కుదరదు. దానికి 10 నెలలు ప్రయాసపడాలి. ఏమండి? అన్నీ తినొచ్చా? గర్భవతి అన్నీ తినొచ్చా? ఏమండి? కొన్ని తినకూడని ఉన్నాయి. ఊరకనే పొగులు నిద్రపోవచ్చా? నిద్రపోకూడదు. కొన్ని త్యాగం చేస్తేనే 10 నెలల తర్వాత ఏమవుతుంది? ఒక బిడ్డకి తల్లి అవుతుంది. అలా కాకుండా నిద్ర పోవాలి, నాకు సుఖమైన నిద్ర ఉండాలా? కొంతమంది చూడండి, 2 నెలలు పెట్టిందని అనగానే అమ్మో అడుగు కూడా పెట్టరు, భూమి మీద అడుగు కూడా పెట్టరు. అడుగు కూడా పెట్టకపోతే ఏమవుతుంది అక్క? 10 నెలల తర్వాత పోయాల్సి వస్తుంది. ఈరోజు నువ్వు త్యాగం చేయగలిగితే రేపు సుఖమైన ప్రసవాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ఆమేన్. ఏది కూడా నువ్వు త్యాగం చేయకుండా నీ దగ్గరకు రాదండి తమ్ముడా. నువ్వు త్యాగం చేయడం ప్రారంభిస్తే, నీ నిద్రను త్యాగం చేయి, నీ స్నేహితులను త్యాగం చేయి, ఏమండి, నీ సినిమాను త్యాగం చేయి, నీ ప్రేమను త్యాగం చేయి, నువ్వు అనుకుంటున్న ఉన్నతమైన శిఖరాన్ని ప్రభు ఎక్కించడం ప్రారంభిస్తాడు. ఆమె యాకోబు ఏం త్యాగం చేశాడండి? తను శుభ్రంగా తిని సంతోషంగా ఉండాలనుకున్న వంటకాన్ని తన అన్న కొరకు త్యాగం చేశాడు. ఎందుకు త్యాగం చేశాడు? అయ్యా ఇప్పుడు సదవకాశం నాకు కలిగింది. ఏ అవకాశం? జాస్తత్వ హక్కు కొరకు గర్భంలో నుంచే నేను పోరాడుతున్నాను. ఆ పోరాటం ఇప్పుడు నా ఎదురుకు వచ్చింది. ఇప్పుడు ఏది కావాలో పొందుకోమంటుంది. ఏంది? ఇప్పుడు ఏది కావాలో పొందుకోమంటుంది. ప్రేమ కావాలా? తల్లి కావాలా? ఏందమ్మా ఏం చెప్పారు? ప్రేమ కావాలా? తల్లి కావాలా? అమ్మే ఉందిలే, రేపో మాకు సచ్చేదిగా భార్యే కావాలా అని అనుకునే వాళ్ళు లేరండి, ఉన్నారు. అయితే దేవుని ప్రియులారా, నువ్వు దేని కొరకైతే పోరాడుతున్నావో దానిని పొందుకునేంత వరకు ప్రతి దానిని కూడా త్యాగం చేయాలి. ప్రతి దానిని త్యాగం చేయాలి. సుఖంతోనే బ్రతకాలి, సుఖంతోనే ఉండాలి, నేను దేన్ని త్యాగం చేయను, నా జీవితం ఇంతే, నేను ఇలాగే ఉంటాను అనుకుంటే నువ్వు ఏ రోజు కూడా జ్యేష్ఠత్వాన్ని పొందుకోలేవు. నువ్వు అనుకుంటున్న దానిని పొందుకోవాలి అని అంటే త్యాగం చేసేవారిగా ఉండాలండి. 40 సంవత్సరాలు ఏమండి పట్టుదలగా ఎదురు చూస్తున్నాడు. ఒక రోజు రాని వచ్చింది. దాని కొరకు తను త్యాగం చేసి ఆ జ్యేష్ఠత్వ హక్కును పొందుకొని దేవుని సన్నిధిలో అద్భుతమైన పోరాటాన్ని పోరాడి గెలిచిన వాడిగా బైబిల్లో మనకు కనబడుతూ ఉన్నాడు. దేవుని ప్రియులారా, ఆ తర్వాత యాకోబు గురించి మనం చదువుకుంటూ వెళ్తే, యాకోబు ఇక్కడ మనం చదువుకున్న పరిస్థితి ఏంటి? యాకోబు ఏం చేస్తున్నాడు? అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవదూత దిగొచ్చింది. ఆ రాత్రంతా దేవదూతతో పోరాడుతూనే ఉన్నాడు. ప్రార్థనలో ఒక పట్టుదల. ప్రార్థన చేస్తే ఇది జరగాలంటే, ప్రార్థన చేస్తే నువ్వు ఏది ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన జరిగేంత వరకు ఏమిటి ఆ పట్టుదలతోనే నడిపించబడాలి. ఆ పట్టుదల కలిగిన వారిగానే మనం బ్రతకాలి. పట్టుదల ఏనాడు కూడా విడిచిపెట్టకూడదు. ఏమండి, అది పొందుకునేంత వరకు మనం ఏం చేయాలి? అనేకమైన వాటిని త్యాగం చేయాలి. అనేకమైన వాటిని నువ్వు త్యాగం చేసినప్పుడే ఏమిటి ఏదైతే నువ్వు పొందుకోవాలనుకుంటున్నావో వాటన్నిటినీ ప్రభు అనుగ్రహిస్తాడు. ఆ రాత్రి అంతా పట్టుదల కలిగిన ప్రార్థన చేస్తున్నాడు యాకోబు. ఉడుము పట్టు అంటారు చూసారా? అలాగ ఉడుము పట్టు పడేసాడు. ఎవరిని? దేవదూతను ఉడుము పట్టు పడేసి, ఇంకా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను విడిచిపెట్టాను,
నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను విడిచిపెట్టు. చూసారా, ఏది? ప్రార్థనలో పట్టుదల, తను అనుకున్న దానిలో పట్టుదల. ఇది నాకు కావాలి ప్రభు అంటే నువ్వు చేస్తావా అంటే చెయ్యాలి. ఇక నువ్వు చేసేంత వరకు నేను విడిచిపెట్టను. ఏమండి, దేవదూతను ఏం చేస్తున్నాడు యాకోబు అని అంటే, ఏమండి, వదలక విడిచిపెట్టక పట్టుగలిగి, ఏమండి, పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా బైబిల్లో మనం చూడగలుగుతాం. ఒక దేవదూతని ఏమండి పట్టుకొని ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా దేవుని ప్రియులారా, దేవదూత దగ్గర ఏమండి దేవదూతను పట్టుకొని అంతగా ప్రార్థన చేస్తూ ఉన్న యాకోబుని దేవదూత అనొచ్చు. దేవదూత ఏమడుగుతుంది? అయ్యా, నువ్వు నన్ను వదులు, ఉదయం కాబోతుంది, తెల్లవారు కాబోతుంది, నేను వెళ్ళాల్సిన సమయం వస్తుంది, నువ్వు నన్ను వదులు 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 విడిచిపెట్టు అని అన్నప్పుడు యాకోబు అంటాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను. నువ్వు నన్ను ఆశీర్వదించు, నేను నిన్ను విడిచిపెడతాను. నేను అంటాను, యాకోబుని దేవదూత అట్లా ఎదిరిస్తే పడిపోతాడు. యాకోబు ఎవరిని పట్టుకున్నాడు? దేవదూతను పట్టుకున్నాడు. దేవదూత అట్లా ఎదిరిస్తే పడిపోతారా లేదా? దేవదూతకున్న బలం ఎంత? ఒక దేవదూతకున్న బలం ఎంత? ఏమండి, ఒక దేవదూతకున్న బలం ఎంత తెలుసా? 1,85,000 మందిని ఒక్క రాత్రిలోనే ఒక్క దేవదూత చంపేసి. మీకు అర్థమవుతుందా? ఒక దేవదూత యొక్క బలం ఎంత అయ్యా అంటే, ఏమండి, 1,85,000 మందిని చంపేంత బలం ఒక దేవదూతలో ఉంటుంది. అది రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 35వ వాక్యంలో, ఇప్పుడుగా ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి. రాజుల 2వ గ్రంథం 19:35 వాక్యంలో ఉంటుంది. ఆ రాత్రి ఒక్క దేవదూత ఏం చేసింది? 1,85,000 మందిని సంహరించేసింది, చంపేసింది. అంటే ఎంత బలం కలిగిందండి? ఇప్పుడు అంత బలం కలిగిన దేవదూత ఎదురుచుకొని వెళ్ళిపోవలసిన, ఏమండి, వెళ్ళిపోతుందా లేదా? వెళ్ళిపోవచ్చు. కానీ దేవదూత అంటుంది, అయ్యా, యాకోబు ఎవరో తెలుసా? పట్టుదల కలిగిన వాడు, ఏ రోజు కూడా తను అనుకున్నది సాధించేంత వరకు విడిచిపెట్టడు అయ్యా, అంత బలం కలిగిన వాడు. అందుకే దేవదూత ఆ ఉదయం అయ్యేసరికి తెల్లవారవుతూ ఉండగా అంటున్నారు. బహు చక్కటి మాట మనం చదువుకున్నాం. ఏమని? నీవు దేవునితోనూ మనుషులతో పోరాడి గెలిచితివి కనుక నీ పేరు ఇంకా ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. ఇప్పుడు దేవునితో పోరాడాడు, జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, తను ఏదైతే కోరుకున్నాడో అన్నిటినీ పొందుకున్నాడు కదా. అయితే ఆ తరువాత మనుషుల దగ్గరకు వచ్చేసరికి ఎలా మనుషులతో పోరాడి గెలుచుకున్నాడు అని అంటే, తన మామ దగ్గర మనం చూడగలుగుతాం. మానవ దగ్గర పని చేస్తున్నప్పుడు ఏ రోజు కూడా జీతం ఇచ్చిన వాడు కాదు. జీతాన్ని ఇవ్వాలనుకున్న గొర్రెల్ని మేకలు ఇచ్చేటప్పుడు ఏం చేశాడు? మచ్చలు ఉన్నటువంటి నావి, మచ్చలు లేనివన్నీ నీవి అని అన్నప్పుడు దేవుడు అలాగే ఆశీర్వదించిన తర్వాత మచ్చలు ఉన్నవన్నీ ఎవరు అయిపోయాయి? యాకోబు అయిపోయాయి. ఆ తర్వాత మామ గ్రహించి మామ మళ్ళీ ఇంకొకసారి మారుస్తున్నాడు. ఇలా బైబిల్లో మనం అనేక సార్లు గమనించగలుగుతాం. పలుమార్లు ఎన్నిసార్లు మారుస్తూ ఉన్నా మనుషుల దగ్గర యాకోబు పోరాడి గెలిచాడు. ఆమేన్. మనుషులు మన ఎదుట అనేక సార్లు ఇది కాదు అది, అది కాదు ఇది, ఇది కాదు ఇది అని పలు రకాలుగా మారుస్తూ ఉన్నప్పటికీ మనుషుల దగ్గర ఏమవ్వాలో తెలుసా? జయము పొందేవారిగానే మారాలి, గెలుపు పొందేవాడిగానే మనం మారాలి. అందుకే వాక్యం అంటుంది, ఏంటో తెలుసా? నీవు దేవునితోనూ మనుషులతో పోరాడి గెలిచేవారిగా మనం అందరం మార్చబడదుముగాక. అర్థమైందా? యాకోబు అలాగా ఆశీర్వదించబడ్డాడు, అలాగున గెలిచాడు. ఒక వ్యక్తి ఎందుకు ఈ రోజున జయాన్ని పొందలేకపోతున్నాడు, ఎందుకు తాను ఓడిపోతూ ఉన్నాడు అని బైబిల్లో మనం చూడగలిగితే సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 2వ వాక్యాన్ని చూడండి. సమూయేలు మొదటి గ్రంథం. ఒక ఆత్మీయుడు, ఒక దేవుని బిడ్డ ఎందుకు ఓడిపోతూ ఉన్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించగలుగుతాం. సమూయేలు మొదటి గ్రంథం 4:2 వాక్యాన్ని త్వరగా చదవమ్మా. చాలండి. ఎంతమంది చనిపోయారు? ఎంతమంది ఓడిపోయి ఉన్నారు? ఎంతమంది చనిపోయారు? ఇశ్రాయేలు ప్రజలు ఏమయ్యారయ్యా అంటే అక్కడ చనిపోయి ఓడిపోయి ఉన్నారు. ఎంతమంది చనిపోయారు? ఇంచుమించుగా 4,000 మంది. అంతమంది ఏమైపోయారు? హతులైపోయారు, చనిపోయారు. కారణం ఏంటో తెలుసా? వారి మధ్యలో మందసము లేదు.
వారి మధ్యలో మనసు లేదు, దేవుడు లేడు. దేవుడు లేనంత కాలము మన జీవితంలో అనేక మారులు, అనేక సందర్భాల్లో ఓడిపోయే వారిగానే మార్చబడిపోతాం. దేవుడు ఉంటేనే మనం ఏమవుతాం తెలుసా? విజయాన్ని పొందగలుగుతాం. ఇంచుమించుగా ఎంతమంది మరణించారు? 4,000 మంది హతులైపోయారు. ఇశ్రాయేలు ప్రజలు ఫిలిస్తీన్ల ముందర ఎలా ఉన్నారయ్యా అంటే ఓడిపోయిన వారిగా మనకు కనబడుతూ ఉన్నారు. దేవుని ప్రియులారా, దేవుని మందస్సం ఎవరి దగ్గర అయితే ఉంటుందో, దేవునికి ఎవరైతే మొరపెడతారో వారి జీవితంలో గెలిచి అద్భుత కార్యాలు వారు చూచుదురుగాక. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, తలెత్తిన వైపు చూడండి. మనం గెలవాలి అని అంటే దేవుడు మన మధ్యలో ఉండాలి. ఇంతకీ ఒక ఆత్మీయుడు గెలవాలి అని అంటే ఏముండాలో తెలుసా? అతనికి బలం ఉండాలి. ఒక ఆత్మీయుడు కానీ ఒక ఆత్మీయుడు గెలవాలన్నా, ఒక విశ్వాసి గెలవాలన్నా, ఒక దేవుడి బిడ్డ గెలవాలి అని అంటే తనకి ఏముండాలి అయ్యా అంటే బలం ఉండాలి. ఈ విషయంలో మనం శాంసన్ చూడగలుగుతాం. శాంసన్ దగ్గరికి ఫిలిస్తీన్లు వచ్చారండి. ఫిలిస్తీన్లు ఆలోచన చేస్తున్నారు, ఎన్నో తంత్రాలు వేశారు, ఎన్నో కుతంత్రాలు పడ్డారు, ఎన్నెన్నో ప్లాన్లు వేశారండి. ఎందుకన్నా తెలుసా? శాంసన్ మీద జయాన్ని పొందాలి, శాంసన్ను చంపాలి. ఎందుకయ్యా అంటే శాంసన్ చాలా బలం కలిగిన వాడు, చాలా బలాఢ్యుడు. ఒక్క దవడ ఎముకతో ఏం చేశాడు? 1000 మందిని చంపేశాడు అండి. 300 నక్కలు పట్టుకొని వాటి తోకల ముడేసి ఏం చేశాడు అయ్యగారు అండి? వాళ్ళు పొలాలన్నిటినీ కాల్చేసి లేదా? మరి ఇంతటి బలం కలిగిన వాడు ఎక్కడ ఓడిపోవట్లేదే? ఇతను ఓడిపోయే పరిస్థితి ఏంటి అని ఫిలిస్తీన్లు ఎప్పుడు కూడా కనిపెడుతూ ఉన్నారు. తన బలం ఎక్కడుందో ఎవరికి తెలియలేదంట. శాంసన్ నీ బలం ఎక్కడుంది? శాంసన్ నీ బలం ఎక్కడుంది? శాంసన్ నీ బలం ఎక్కడుంది? పొరపాటున ఎవరికి చెప్పలేదండి. మీరు చెప్పండి, శాంసన్ బలం ఎక్కడుంది అమ్మా? ఎక్కడుంది? కళ్ళల్లా? అది నాకు తెలియదులే, అందుకని. ఎక్కడుంది? తల వెంట్రుకల్లో ఉందంట అండి. తలలో దాచి ఉంచాడు దేవుడు. ఏంది? బలాన్ని తలలో ఉంచాడు దేవుడు. దేవుడు ప్రియులారా, ఈ తలలో బలం ఉన్నది అన్న విషయాన్ని తెలుసుకున్న ఫిలిస్తీన్లు ఏం చేశారు తెలుసా? అయ్యగారిని నన్నంగా గొరికేశారండి. ఆ తరువాత ఎప్పుడైనా గొరికేసిన తర్వాత, వెంట్రుకలన్నీ పోయిన తర్వాత, బలం పోయిన తర్వాత ఫిలిస్తీన్ల మీద విజయాన్ని పొందుకోగలిగారా? ఆ తర్వాత కొద్ది రోజులైన తర్వాత మన బైబిల్లో చూడగలుగుతాం, శాంసన్ తల మీద వెంట్రుకలు మొలవడం ప్రారంభించాయి. మొలిచిన తరువాత శాంసన్ ఏం చేశాడు తెలుసా? ఫిలిస్తీన్ల మీద గెలుపును పొందాడు. ఆమేన్. నీ బలం ఎక్కడుందో ఎవరికి తెలియకూడదు, నీ బలహీనత ఎక్కడుందో ఎవరికి కూడా తెలియకూడదు. కొంతమంది చూడండి, దేంట్లో బలహీనత ఫలానా వ్యక్తి, అబ్బో చీరంటే బలి పిచ్చానికి, చీరలంటే బలి పిచ్చి, ఏ చీర తీసుకొని అక్కడ పోయి వీధిలో దాటుకుని ఇంకొక చీరడు వచ్చాడు అనుకో, అన్న ఉంటాడు. ఇప్పుడే కదా అమ్మాయి తీసుకున్నాం, ఇది ఫంక్షన్కి. కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు అండి. మీలో కూడా చాలా మంది ఉంటారు కదా, మీరు ఉన్నట్లే మా ఊళ్ళో ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, మా చీరలు చాలా ఉంటాయి, బీరువా నిండా చీరలు ఉంటాయి. మా వింటారా? బీరువా నిండా చీరలు ఉంటాయి, తంగిపెట్టులో చీరలే, సూట్ కేసులో చీరలే, అన్నిట్లో చీరలు ఉంటాయి. మళ్ళీ చీరలో వచ్చాడు అనుకో, ఎందుకు మా చీరలో పిలిచినావు? ఇది మాపుడికి. ఎందుకంట చెప్పండమ్మా, ఇది మాపుడికి డైలీ యూజ్ కంట. అంటే ఉండేటువంటి దేనికి? ఇంకా చెప్పండమ్మా, వీరు వాళ్ళ సూట్ కేసులో ఉండేటువంటి దేనికి? ఫంక్షన్గా. ఎప్పుడు ఫంక్షన్కి పోయి రోజు పోతావా ఫంక్షన్కి? రోజు కట్టిన 300 ఏమండి 65 రోజులు సరిపడి చీరలు ఉంటాయి, అన్ని చీరలు ఉంటాయి. అయినా కూడా మాపుడికి కావాలంట. అయినా మాపుడికి కొంటారా? సరే కొనిన తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ 4 రోజుల తర్వాత ఓడి వచ్చినాడు అనుకో, ఎంతనా 200కి ఇవ్వకూడదా? ఇది అంత వాడలేనా? ఈ అన్న అనుకుంటాడు, ఎన్ని చీరలు కొంటావే, రోజు కట్టినా గంట గట్టాడి చీరలు ఉన్నాయి కదా, ఎందుకైనా నిమిషిస్తాం ఉండి అని తెలియదు. కానీ 10 మంది వచ్చేది వాళ్ళు కొడి, మళ్ళీ 10 మంది ఇంటికి వచ్చిన వాళ్ళు కొడి అండి. బలహీనత, దేంట్లో నువ్వు బలహీనతగా ఉన్నావో నీ ఎదుటి వారికి తెలియకూడదండి. దేంట్లో నీ బలం ఉందో కూడా ఇతరులకు తెలియకూడదు. మీకు అర్థమవుతుందన్న మాటలు? దేవుని ప్రియులారా, కొంతమంది చూడండి, కొన్నిట్లో బలహీనంగా ఉంటారు అండి, కొన్నిట్లో బలంగా ఉంటారు. అయితే శాంసన్ బలం ఎక్కడుందో ఎవరికి తెలియనంత వరకు
విజయోత్సవాలతోనే నడిపించబడ్డాడు. ఎక్కడైతే తన బలం ఉందో అది తెలుసుకున్న వ్యక్తులు ఏం చేశారు? నున్నంగా గొరికేశారు. అక్క 200 రూపాయలు పెట్టుకొని ఉంటావు, ఎప్పుడు ఆపదలు బలికొస్తాదులే అని ఆ రోజే వస్తాడు. అప్పుడు నువ్వు అనుకుంటావు, ఈ 200 నైటీ కొనుక్కుందామా, లేకపోతే ఏదైనా అవసరం వస్తుంది కదా, సరేలే అప్పుడు చూద్దామని. అప్పటికి ఇంట్లో బలి పొందకుంటుంది. అయినా కూడా తీసి ఆ 200 ఏమన్నా ఆ 200 తీసి అయినా సరే ఇచ్చేస్తా. ఇప్పుడు ఆడేం చేస్తున్నాడు? నున్నంగా గొరికేస్తాడు. ఇంక నీకు ఆపద వచ్చినప్పుడు ఆ 200 కాపాడుకుంటుందిగా. ఇప్పుడు నీకు బట్టలు లేకపోతే బట్టలు లేకపోతే అనుకోవచ్చు, తీసుకోవడంలో తప్పు లేదు. ఉండి కూడా తీసుకున్నామని అంటే ఇప్పుడు ఏమైనట్టు? నీకు ఆపదలో ఇంకేం పనికిరానట్టేగా. నీకు అర్థమవుతుందా నా మాటలు? వినా. అయితే సాతాను కూడా ఏం చేస్తాడు తెలుసా? నీ బలం ఎక్కడుందో తెలుసుకొని నున్నంగా గొరికేస్తాడు. తమ్ముడు మనల్ని ఏం లేకుండా గొరికేస్తాడు. వీడికి ఎక్కడ బలహీనత, వీడికి ఎక్కడ బలం ఉంది? ఓహో, దాంట్లో ఉందా? చెయ్యి. హలో ఎవరండి మాట్లాడేది? ఇది నెల్లూరేనండి. కాదండి, మా దగ్గరపండి. సరేనండి, రాంగ్ నెంబర్ అండి అంటే అవతారం చెప్పింది. అందరూ ఆపుతారా? ఆపడం, మళ్ళీ ఫోన్ చేస్తాడు. కాదండి, మీరు మాట్లాడుతుంటే చాలా బాగుంది, మీ వాయిస్ చాలా తీయగా ఉందండి. కాదండి, రాంగ్ నెంబర్ అని చెప్పాను కదండి, ఏదో తెలియక ఒక నెంబర్ తప్పిపోయి వచ్చి. అయినా పర్లేదులేండి, మాట్లాడండి, జస్ట్ ఫ్రెండ్గా మాట్లాడండి చాలు అంటాడు ఈడు. ఆ అవసరం ఫ్రెండేగా? ఫ్రెండేనండి. ఏమన్నా ఫ్రెండే? ఫ్రెండే. ఆ తర్వాత పోను ఏమవుతుంది? ఇంక నేను చెప్పను. సాధారణంగా అలాగే మనల్ని గుర్తుపడతాడు. నీ బలహీనత ఎక్కడుందో దాని మీదే దెబ్బ కొడతాడు. నీ బలహీనత దేంట్లో ఉంది అని జాగ్రత్తగా చూస్తూ ఉంటాడు. దీంట్లోనా? సరే కొంతమంది చూడండి, డబ్బులో బలహీనంగా ఉంటారు. ఆ డబ్బు నీ ముందు పెట్టారు అనుకోండి, పెట్టినప్పుడు ఏమండి సాధారణంగా గ్యాలం వేస్తాడు. గ్యాలం వేసిన తర్వాత గుర్తుపట్టాలి. శాంసన్, నీ బలం ఎక్కడ ఉన్నాయా? బలము చెప్పనంత వరకు విజయోత్సవాలతోనే నడిపించబడ్డాడు. జయాన్ని చూడగలిగాడు. ప్రతి దానిలో గెలుపు పొందేటట్లుగా మారాడు. ఎప్పుడైతే తన బలం ఎక్కడుందో తెలుసుకున్న ఫిలిష్తీయులు ఏం చేశారు? నున్నంగా తీసేశారు. నీకు అర్థమవుతుందా? నీ బలహీనత ఎక్కడుందో నీ ఎదుటి వాడికి కూడా తెలియకూడదు. నువ్వు ఎక్కడ లూజ్ అయిపోతున్నావు తెలియకూడదు. నిజమేనా? అంత బాగుందంట అక్క మయూర్ అక్క నా డ్రెస్సు. నిజమే, ఎక్కడ తీసుకున్నావు? అప్పుడు చదువుకుంటున్నా అక్కడ తీసుకున్నా, చాలా బాగుంది. అప్పుడు ఈ అనుకుంటానే అంత బాగుంది అనుకుంటావా? అయిపోయి రాను 3-4 సార్లు అట్ట చెప్తారు. ఆ తర్వాత కొంచెం మనీ అవసరం అయ్యింది, 4 రోజుల తర్వాత ఇవ్వవా? సరేనమ్మా, నీకా దేవుడిస్తాను, ఇస్తారా? ఆ తర్వాత మరి ఎన్నిసార్లు అడిగినా ఇంకా అవతల మాట్లాడుతున్నారు. ఏమి ఇవన్నీ ఇంకా ఇన్నిసార్లు అడగాల? నీ బలహీనత ఎక్కడుందో గుర్తుపడతారు, అక్కడ లాగతారు గ్యాప్. అక్క అంతే కదా అక్క, అంతేనా? శాంసంగ్ కూడా చేసిన పని అదేనండి. మన బలహీనత ఎక్కడుందో ఎవరికి పొరపాటును తెలియకూడదు. అయ్యా అంతేనా? పురుషుడు కూడా భార్య దగ్గర ఎప్పుడు కూడా బలంగానే ఉండాలి. బలహీనత ఈ దీంట్లో బలహీనంగా ఉండాడు అని తెలిస్తే ఏమైపోతుంది? ఇంక నేను చెప్పకూడదు, మీరు వినకూడదు. కాబట్టి నీ బలహీనత ఎక్కడుందో ఎవరికీ తెలియకూడదు. అది నీ భర్తకైనా, నీ పిల్లలకైనా, ఈ ఇరుగు పొరుగు వారికైనా సరే, నీ బలం ఎక్కడుందో ఎవరికి కూడా చెప్పకూడదండి. నువ్వు చెప్పనంత కాలము గమ్యం నీదే, విజయం నీదే, గెలుపు నీదే. కొడదా చప్పలు గట్టిగా దేవుడికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు గెలుపు పొందాలి అని అంటే మన బలం ఎక్కడుందో ఎవరికి చెప్పకూడదు. ఇంతటికీ ఆ బలం నాకు కావాలంటే, ఆ గెలుపు నేను చూడాలంటే, ఏమంటే మనం గెలుపును పొందాలి అంటే ఏం చేయాలి, ఎందులో మనం గెలుపును పొందుకోగలుగుతాము అని 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. చాలా క్లుప్తంగా చెప్తాను. నిర్గమకాండం 17వ అధ్యాయము మనకు బాగా పరిచయమైన మాటలే. చూడండి, నిర్గమకాండం 17వ అధ్యాయము 11వ వాక్యం. మీరు త్వరగా చదివితే నేను త్వరగా ముగిస్తాను. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. చాలు. మోషే తన చెయ్యి ఎత్తినప్పుడు ఏమయ్యాడు? మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోషే
ఎప్పుడైతే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడో, ఎప్పుడైతే దేవుని వైపు చేతులెత్తడం ప్రారంభించాడో, ఇశ్రాయేలు ప్రజలు జయాన్ని చూడగలుగుతూ ఉన్నారు. నా దేవుని ప్రియులారా, ఈ మోషే అనబడుచున్న వ్యక్తి ఎవరయ్యా అంటే మనకు సాదృశ్యంగాను, ఇశ్రాయేలు ప్రజలు మన కుటుంబానికి సాదృశ్యంగా మనం తీసుకున్నట్లయితే, నువ్వు ఎప్పుడైతే చేతులెత్తి ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో, నీ చేతులు ఎప్పుడైతే దేవుని వైపు చూపడం ప్రారంభిస్తావో, ఏమండి, నీ కుటుంబం, నీ భర్త, నీ పిల్లలు, నీ సమాజం విజయోత్సవాలతో దేవుడు నడిపించును గాక. అయ్యా, నా కుటుంబంలో ఏం చేయాలనుకుంటున్నా అపజయం ఎదురవుతుంది. నా కుమారుడి మధ్య ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడయ్యా, దాంట్లో విజయం చూడలేకపోయాడు, దానికి గెలుపును పొందలేకపోయాడు. నా భర్త పలానా పనికని వెళ్ళాడు, దాంట్లో గెలుపు పొందలేకపోయాడు. ఒక కార్యక్రమాన్ని చేయాలనుకున్నాం, దాంట్లో గెలుపు పొందలేకపోయాం. ఇలాంటి పరిస్థితులు ఒక ఆత్మీయుడు చెప్పకూడదు. మోషే ఎప్పుడైతే ఆకాశం వైపు చేతులెత్తాడో, ఇశ్రాయేలు ప్రజలు గెలుపును పొందారు. ఇప్పుడు గెలుపు ఎక్కడ ఉందయ్యా అని అంటే, మన చేతిలోనే గెలుపు ఉంది. ఎక్కడుంది గెలుపు? చెప్పాలి. మొదటి మాట ఏంటో తెలుసా? మన చేతిలోనే గెలుపు ఉంది. నీవు చేతులు ఎత్తడం ద్వారా నీ బిడ్డలు ఆశీర్వాదకరమైన త్రోవలో వెళ్తారు. నీవు చేతులు ఎత్తడం ద్వారా నీ ప్రతి కార్యక్రమాన్ని దేవుడు ప్రారంభించడం చేస్తాడు. చూడండి, మీరు ఎప్పుడైనా అడవిలో నక్సలైట్లు చూడండి, అప్పుడప్పుడు నక్సలైట్లు పట్టుకుంటారు పోలీసులు నక్సలైట్లు పట్టుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళని చంపకుండా ఉండాలి అని అంటే వాళ్ళు ఏం చేయాలి? పోలీసుల దగ్గర చెప్పండమ్మా, చేతులు ఎత్తి చూపిస్తారు. మోకాలు వేసి చేతులు ఎత్తారు. అయ్యా, మాదేమీ లేదు, ఇంకా అంతా మా చేతుల్లో ఏమి లేదు, అంతా అయిపోయింది, మేము మీకు అప్పగించేసుకుంటున్నాం, కాబట్టి మమ్మల్ని చంపొద్దు, దయచేసి మమ్మల్ని చంపొద్దు, మమ్మల్ని మీ చేతులకి అప్పగించుకుంటున్నాం అనే విషయాల్ని మనము చూస్తూ ఉంటాం కదా. అలాగే దేవుడి దగ్గరకు వచ్చేసరికి నువ్వు ఎప్పుడైతే దేవుడి వైపు చేతులు చాపడం ప్రారంభిస్తావో, ప్రతి గెలుపు నీకు విజయాన్నిగా ప్రభు అనుగ్రహించుగాక. నీ బిడ్డల కొరకు ఏ రోజైనా ఇదిగో నా బిడ్డ దీంట్లో గెలుపు పొందాలి ప్రభు అని దేవుడి వైపు చేతులు ఎత్తడం ప్రారంభించావా? నేను బైబిల్ చదువుతున్నప్పుడు యోబు గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడుతుందండి. యోబు గ్రంథం 11వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుతారు. యోబు గ్రంథం 11వ అధ్యాయము 13వ వాక్యం. చాలండి, చాలు. ఎలా మరొకసారి చదవక, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడలా. మన చేతులు ఎవరి వైపు చాపాలి? దేవుడి వైపు చాపాలి. నీ చేతులు ఎవరి వైపు చాపుతున్నావు ఈరోజు? ఒకసారి ఆలోచించండి. మనుషుల వైపు కాదు మనం చేతులు ఎత్తాల్సింది, మనుషుల దగ్గరికి వెళ్ళి కాదు చేయి చాపాల్సింది. దేవుడు అంటారు, నిన్ను పై చేయిగానే ఉంచుతానే గాని కింద చేయిగా ఉంచును. ఒకరి దగ్గరికి వెళ్ళి ₹1 అడుక్కునేటట్లుగా దేవుడు నిన్ను చేయడు. ఒకరి దగ్గరికి వెళ్ళి ఇదిగో నాకు ఫలాంది తక్కువైంది, ఫలాంది కావాలని అడిగేటట్లుగా దేవుడు నిన్ను చేయడు. దేవుడు నిన్ను ఏం చేయాలని ఆశపడుతున్నాడు తెలుసా? అందరికంటే పై చేయిగా నీదే ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు భక్తుడు? నీ చేతులు ఆయన వైపు చూపు, నీ చేతులు ఎత్తి దేవుడి వైపు చూపు, దేవుని సహాయాన్ని కోరు, దేవుడిని అడుగు. ఎక్కడైతే నువ్వు ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయో అక్కడంతా నా దేవుడు గెలిపించేటట్లుగా చేస్తాడు. ఆమేన్. చేయగలుగుతున్నా? ఈ రోజున దేవుడిని అడగగలుగుతున్నావా? చేతులు చాపి ప్రభువా నాకు గెలుపునివ్వయ్యా, ఆ గెలుపుని నేను పొందుకోవాలి ప్రభువా అని ఏ రోజైనా చేతులు చాపి దేవుడిని అడగగలుగుతామండి? ఈ రోజున మానవుని దగ్గరికి వెళ్ళి రకరకాలుగా చేతులు చాపి ఏమండి అడగకూడనివన్నీ అడుగుతూ మనుషుల దగ్గర ఓడిపోవడం దేవుడికి ఇష్టం లేదండి. ఒకరి దగ్గరికి వెళ్ళి ఏమా సుశీలప్తలు, ఒకరి దగ్గరికి వెళ్ళి మనం చేయి చాపాము అని అంటే మనం ఏమైపోయింది తెలుసా? ఓడిపోయామని అర్థం. ఇప్పుడు ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపి ₹10 తెచ్చుకున్నాం అనుకో, ఆడు ఊరకనే ఉంటాడా? నీ మీద ఏం చేస్తాడు? విలయతాండం ఆడతాడు, ఎన్నైనా మాట్లాడతాడు. ఏమ్మా తీసుకున్నప్పుడు తెలీదు. మీరు చూడండి, శ్రీరామ్ ఫైనాన్స్ కానీ, ముత్తూట్ ఫైనాన్స్ కానీ, లేకపోతే బ్యాంకులో కానీ డబ్బులు తీసుకోవడానికి వెళ్ళారా మీరు ఎప్పుడైనా? ఏందమ్మా, ఎప్పుడైనా లోన్ తీసుకోవడానికి వెళ్ళారా? ఈఎంఐ అట్లాంటివి చెప్పండి అక్క. ఈఎంఐలు, వాషింగ్ మిషన్లు అలాంటివి ఈఎంఐలు తీసుకుంటాంగా. అవి తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? సార్ మేడం చెప్పండి మేడం, సీడౌన్ మేడం, ఇక్కడ కూర్చోండి మేడం, వాటర్ కావాలి మేడం. ఎప్పుడు అక్క తీసుకోవడానికి మీరు వెళ్ళినప్పుడు మేడం, అబ్బో ఎంత రెస్పెక్ట్, నన్ను కూడా మేడం అంటారు. ఫస్ట్ నువ్వు పోయినప్పుడు మేడం కూర్చోండి మేడం, వాటర్ తాగుతారు మేడం, కూలింగ్ వాటర్ కావాలా, నార్మల్ వాటర్ కావాలా,
టీ కావాలా, కాఫీ కావాలా, పాలు కావాలా? అయ్యో ఎంత తీగా మాట్లాడతారు. అక్క డబ్బులు ఇచ్చిన తర్వాత, ఈఎంఐకి వస్తువులు ఇచ్చిన తర్వాత 1 నెల తర్వాత ఫోన్ చేస్తారు. ఎప్పుడు 1వ తేదీ కట్టకపోతే ఫోన్ చేస్తారు. మనిషి నువ్వా తీసుకునేటప్పుడు తెలియదా? డబ్బు లేనప్పుడు తీసుకోకూడదు. ఏమగా ఈఎంఐలు తీసుకున్న వాళ్ళని, లోన్ తీసుకున్న వాళ్ళని అడగండి. అయ్యా ఆ రోజు ఏమన్నా ఆ రోజు అన్నామండి మా అవసరం కాబట్టి, ఇప్పుడు తీసుకున్న తర్వాత నేను మేడం డబ్బులు వేయలేదు మేడం అంటారా? ఏమంటారు? ముందు డబ్బులు వేయమ్మా, ఫస్ట్ తర్వాత చూద్దాం కానీ అని అంటారు. మీకు అర్థమైందా? ఒకరి దగ్గరికి చేయి చాపితే నువ్వు ఓడిపోయినట్టు లెక్క. నా దేవుడు అది కోరుకోవట్లేదు, నా దేవుడు అది ఆశపడట్లేదు. ఒకరి దగ్గరికి వెళ్ళి నువ్వు చేయి చాపి వారి దగ్గర ఓడిపోవాలని దేవుడు ఆశపడట్లేదండి. దేవుడు ఏం ఆశపడుతున్నాడు తెలుసా? ఆయన వైపు నువ్వు చేతులు ఎత్తితే మోషే చేతులు ఎత్తడం ద్వారా ఇశ్రాయేలు ప్రజలు గెలుపును పొందారు. ఆమె నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, నాన్న అమ్మా ఒక 10 రూపాయలు సహాయం చేయకూడదు, ఇల్లు కట్టుకుంటున్నాం ఇంకా పోతలు లేదు, ఎక్కడ అప్పులు అక్కడే నేర్చుకున్నాయి, బిల్లులు పెట్టుకుంటే రాలేదు అని అడగతామా? అడిగినప్పుడు వాళ్ళు డబ్బులు ఉంటే ఇవ్వాలా, లేకపోతే లేవు అని అనాలి. అంతటితో ఆగరు. ఏమి నీ ఆయన రోజు తాగడానికి డబ్బు వస్తుంది, తిరగడానికి డబ్బులు వస్తాయి, ఆడికి కోపెట్టడానికి డబ్బులు వస్తాయి, ఇంటికి పెట్టుకోవాలంటే డబ్బులు రావడిగా, బిడ్డలకు బాగాలేవంటే డబ్బులు రావా? ఈయనన్నాను మనిషి, ఈయన అవును కదా, వేరే విషయాలు మాట్లాడు. అలా నీ భర్తను అవమానపరుస్తున్నావంటే ఎవరు కారణం చెప్పడమ్మా? నీ భర్తను నలుగురిలో అవమానపరుస్తున్నావు, నీ తల్లిదండ్రుల దగ్గర అవమానపరుస్తున్నావంటే ఎవరు అర్థం? మనమే అర్థం. మనం అనుకుంటాం తల్లిదండ్రులే కదా సహాయం చేస్తారులని. సహాయం చేసి కొంతమంది అడగకపోయిన పక్కకి వెళ్ళి నా బిడ్డకు పంపించేంత వరకు వాడు ఏం చూసుకుంటున్నాడా? ఏమీ చూసుకోవట్లే. నేనే ఇయ్యాలా, అన్ని నేనే చూసుకోవాలి. దేవుడు పిల్లరా, నువ్వు ఒకరి దగ్గర చేయి చాపుతున్నావంటే నువ్వు ఓడిపోతున్నావు అని అర్థం. అందుకే దేవుడు అంటారు, నువ్వు ఒకరి దగ్గర చేతులు చాపొద్దు, ఆకాశం వైపు చేతులు చాపు, నిన్ను బలపరిచి నీకు గెలుపుని నేను కలగజేస్తాను. ఆమె ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారండి. ప్రతిసారి దేవుడి దగ్గర అడిగితే ఇస్తున్నాడా లేదా? మాంసం కావాలంటే మాంసం, నీళ్లు కావాలంటే నీళ్లు, ఏది కావాలంటే అది ఇస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు దేవుడి వైపు చేతులు చాపాలి. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఎవరి తట్టు చేతులు చాపుతూ ఉన్నారు అని అంటే 44వ కీర్తన 20వ వాక్యంలో మనం చూడగలుగుతాం. అన్ని దేవతల తట్టు మా చేతులు చాపి ఉన్నాము అంటారు. ఎవరి వైపు చాపారు? అన్ని దేవతల వైపు వారి చేతులు చాపారట. అన్ని దేవతల వైపు వారి చేతులు చాపడం ద్వారా విజయాన్ని చూడగలిగారా? సంతోషం ఏమైనా నింపబడిందా? ఆనందంతో ఉన్నారా? లేదండి, పొరపాటున లేదు. ఎప్పుడు చూసినా వారి జీవితంలో అసమాధానం, ఎప్పుడు చూసినా కష్టం, ఎప్పుడు చూసినా ఇబ్బంది, ఎప్పుడు చూసినా అవమానం, ఏదో ఒక పరిస్థితుల్లో వారు కూరుకుపోతూ బాధపడుతూ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. నా దేవుని పిల్లలు మనం అనుకుంటాం వాళ్ళ దగ్గర చేయి చాపితే బాగుంటుందిలే, వీరి దగ్గరికి వెళ్ళి చేయి చాపితే బాగుంటుందిలే, తీసుకునేటప్పుడు బాగుంటుంది, చెయ్యి చాపినప్పుడు బాగుంటుంది. ఆ తర్వాత నీ జీవితంలో ఎంత మానసికంగా నువ్వు కృంగిపోతున్నావో అది నీకు దేవుడికే తెలుసు. అందుకనే ఎందుకు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపొద్దు, నువ్వు దేవుడి వైపు చేతులు ఎత్తడం ప్రారంభిస్తే నీకు గెలుపును నా ప్రభువు అనుగ్రహిస్తాడు. ఆమె అర్థమవుతుందండి. దావీదును మనం అడగగలిగితే దావీదు బహు చక్కటి మాట అంటారు, మనకు బాగా పరిచయమైన మాట. 141వ కీర్తన 2వ వాక్యంలో దావీదు గారు చెప్తున్నా, దావీదు గారు పలికిన బహు చక్కటి మాట. ఆ వాక్యం చదవండి. 141వ కీర్తన 2వ వాక్యం. నేను చేతులెత్తుట, ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలె నీ దృష్టికి అంగీకారముగా ఉన్నది. దావీదు, నీకు గెలుపు రానప్పుడు, అవమానం పొందుతున్నప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు, ఈ పరిస్థితుల నుంచి నిన్ను గట్టెక్కించే వాళ్ళు ఎవరున్నారు అని అనుకున్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావయ్యా? నలుగురిని ఏమన్నా సమకూర్చుకున్నావా, వారిని పిలుచుకున్నావా అని అంటే అయ్యగారు అంటారు, అయ్యా నేను ప్రతి సాయంత్రం ఏం చేస్తున్నాను తెలుసా? ఏం చేస్తున్నాను? చేతులెత్తి నేను ప్రార్థన చేస్తున్నాను. ఆమె ప్రతి సాయంత్రం పూట చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? అయ్యా నేను ఒక రాజుని, అభిషేకించబడిన రాజునే. అయితే ఈ రాజు క్షేమంగా ఉండాలి అని అంటే ఎవరి వైపు చేతులెత్తి పెట్టాలి చెప్పడమా?
దేవుడి వైపు చేతులు ఉంచడం ప్రారంభించాలి. నీ కుటుంబంలో ఎన్ని ఉన్నా సరే, నాకేం తక్కువ అండి, డబ్బు తక్కువ, ఏమండి ఆస్తి తక్కువ, పేరు తక్కువ, హోదా తక్కువ, అన్నీ నాకున్నాయి కదా అని అనుకుంటే పొరపాటు. అవన్నీ నిలబడాలి అన్నా కూడా ఏం చేయాలి తెలుసా? దేవుడి వైపు చేతులెత్తి ప్రార్థన చేయడం ప్రారంభించాలి. ప్రతి సాయంత్రం పూట, సాయంత్రకాలపు సమయంలో దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడి వైపు చేతులెత్తి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. కాబట్టి నేను చెప్తున్నా, ఈ సంవత్సరం నువ్వు పాస్ అవ్వాలంటే గంట సేపుగా నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి చేతులెత్తి ప్రార్థన చేయగలిగితే నా దేవుడు నీకు గెలుపును అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఆ తమ్ముడితోనే మాట్లాడుతున్నప్పుడు, అన్న ఎన్నిసార్లు అన్నా, చాలాసార్లు, అంటే నేను ఏదో అనాలని కాదు కానీ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. నీ తల్లిదండ్రులు ఎదుట, ఏమంటే సమాజం ఎదుట, నలుగురు మధ్యలో నిన్ను గెలుపును కలగజేసేటట్లుగా నా ప్రభు నీకు అనుగ్రహించుగాక. అయితే ఏం చేయాలి? దావీదు ఏం చేస్తున్నాడు? అన్నీ ఉన్నప్పటికీ ప్రతి సాయంకాలపు వేళ దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని ఎదుట చేతులెత్తి ప్రార్థన చేసి, ప్రభువా నేను వట్టివాడినయ్యా, నా చేతిలో ఏం లేదు ప్రభువా, ఏమండి నా చేతిలో ఏం లేదు ప్రభువా, నా చేతులు నీకే అప్పగిస్తున్నానయ్యా, నీవు నాకు సహాయం చేస్తేనే నేను గెలుపును పొందుకోగలుగుతాను, నీవు నాకు సహాయం చేస్తేనే ప్రతి విజయాన్ని నేను చూడగలుగుతాను. దేవుని ప్రియులారా, ప్రతి సాయంకాలపు సంధ్య వేళ నువ్వు చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభిస్తే, ఎక్కడ నువ్వు ఓడిపోయావో, ఎక్కడ నువ్వు పడిపోయావో, ఎక్కడ నువ్వు గెలవు అన్నారో ఆ ప్రజల ఎదుటే నీకు జయాన్ని ప్రభు కలగ చేయనుగాక. ఎలా చేతులెత్తాలి? సాయంకాలపు వేళలో చేతులెత్తాలంటారు. ఆ తర్వాత 88వ కీర్తన 9వ వాక్యంలో కూడా చూడగలిగితే, సాయంకాలం పూట కాదు కానీ 88వ కీర్తన 9వ వాక్యం త్వరగా. ప్రతి దినము నీ వైపు నా చేతులు చాపుచూ ఉన్నాను. ప్రతి దినం, ప్రతి సమయం, ప్రతి ఘడియ నీకు ఏ రోగం వచ్చినా, నీకు ఏ బాధ కలిగినా, నీకు ఏ అనారోగ్య సమస్య కలిగినప్పటికీ నువ్వు ఎవరి వైపు చేతులు ఎత్తాలో తెలుసండి. ప్రతి దినము ఏం చేయాలి? దేవుని వైపే చేతులు ఎత్తాలి. ప్రభువా ఈ దినం నీ వైపు చేతులు ఎత్తుతూ ఉన్నానయ్యా. ఏంటి? ఒక ఆత్మీయుడు వేకువనే లేచి దేవుడి వైపు చేతులెత్తి ప్రార్థన చేసుకుని తన జీవితాన్ని ప్రారంభించగలిగితే అద్భుతమైన విజయాన్ని, గెలుపును నా ప్రభు అనుగ్రహిస్తాడు. ఒక ఆత్మీయుడు ఏమండి ఆ దినం ప్రారంభించేటప్పుడు అది ప్రార్థనతోనే ప్రారంభించాలి. మీకు అర్థమవుతుందా? ఒక ఆత్మీయుడు, ఒక విశ్వాసి ఏమండి తన జీవితాన్ని ఈ దినం ప్రారంభించాలంటే దేంతో ప్రారంభించాలి? ప్రార్థనతో ప్రారంభించాలి. ఆ తర్వాత ముగించేటప్పుడు దేంతో ముగించాలో తెలుసా? తన జీవితాన్ని ఆ రాత్రి, ఆ దినము ప్రార్థనతోనే ముగించుకోవాలి. ఇది మనకు చాలా అవసరం అండి, చాలా అవసరం. ఒకవేళ ఒక్కరోజు మనం ప్రార్థన చేయకపోయినా మన జీవితంలో ఎన్నో అపాయాలు దాగి ఉంటాయి. అందుకనే దేవుని ప్రియులారా, మన గెలుపు ఎక్కడుందో తెలుసా? ఎక్కడుంది మన గెలుపు? చెప్పాలి. మన గెలుపు ఎక్కడుంది? మన చేతిలోనే ఉంది. ఈ చేతులను దేవుని వైపు చాపగలిగితే ఆయనే నీకు సహాయం చేసి గెలుపును అనుగ్రహించునుగాక. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. నిర్గమకాండం 17వ అధ్యాయము 13వ వాక్యం. అక్కడే రాయబడిన మాటలే, ఆ సందర్భంలో జరిగిన మాటలే. 17వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. ఇక్కడ యెహోషువ మనకు కనబడతారు. యెహోషువ కత్తి వాత చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. చాలండి. యెహోషువ మనకి ఇక్కడ కనబడుతున్నారు. యెహోషువ ఎట్లా నువ్వు గెలుపును పొందగలిగావు? యెహోషువ నువ్వు ఎలా జయాన్ని పొందగలిగావు? నీ గెలుపు ఎలా కలిగింది? నీకు ఈ గెలుపు ఎలా వచ్చింది? ఇన్ని సంవత్సరాలుగా నువ్వు ఏ రోజు కూడా గెలుపు పొందలేదే, ఈనాడు నీవు గెలుపు పొందడానికి గల కారణం ఏంటి అని అంటే యెహోషువ అంటారు, నేను దేని ద్వారా గెలుపు పొందానో తెలుసా? కత్తి చేత నేను గెలుపు పొందాను. కత్తి అనగా ఒక ఖడ్గం. ఈ ఖడ్గము బైబిల్లో దేనికి సాదృశ్యంగా కనబడుతుందో మనకు బాగా తెలుసు. వాక్యం అనే కత్తి అనబడుతున్న ఖడ్గం చేత అది నీ దగ్గర ఉండగలిగితే గెలుపు నీదై ఉంటుంది. ఆమేన్. ఆ ఖడ్గం ఏమై ఉన్నది? హెబ్రీ పత్రికలో దేవుని వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గము అని హెబ్రీ పత్రికలో రాయబడింది. ఈ ఖడ్గం నీ దగ్గర ఉన్నంత సేపు, ఈ ఖడ్గం నీ దగ్గర ఉన్నంత సేపు ఎవడు కూడా నీ మీద విజయాన్ని పొందలేడు, నీ మీద గెలవలేడు. యుద్ధంలోనికి వెళ్ళేటప్పుడు సూటు బూట్ వేసుకొని ఎవరు వస్తారో రాండి చూసుకుందాం అని అంటారా? ఎంతప్పుడు చెప్పండి. ఏం చేయాలి? యుద్ధానికి వెళ్ళాలంటే
కత్తి ఉండాలి. కత్తి ఉంటేనే ఏం చేయగలుగుతాడు? ఖడ్గం ఉంటేనే అందరినీ జయించుకుంటూ వెళ్ళిపోతాడు. ఎంతప్పుడు మీకు అర్థమవుతాడు. ఇప్పుడు సాయంత్రం 4 గంటలకి 5 గంటలకి అక్కడ గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్లో కోరిక పోయి నిలబడితే సరిపోతుందా? ఏముండాలా? బ్యాటు, బాలు, వికెట్లు ఉండాలి. బ్యాట్ లేకుండా నువ్వు నిలబడుకుని కొట్టగలుగుతావా? అక్కడ నీకు గెలుపు పొందాలంటే ఏముండాలి? ఒక బ్యాట్ ఉండాలి. అట్లాగే ఒక ఆత్మీయుడు గెలవాలి అని అంటే తన చేతిలో ఏముండాలో తెలుసా? వాక్యం అనబడుచున్న ఖడ్గము ఉండాలి. ఆమేన్. ఆ వాక్యం అనే ఖడ్గం నీ దగ్గర ఉన్నంతసేపు ఎవడు నీ మీద విజయాన్ని పొందలేడు. సాధారణంగా వచ్చినా వాడి నువ్వు జయాన్ని పొందాలి అంటే నీ చేతిలో ఏముండాలో తెలుసా? వాక్యం అనే ఖడ్గం ఉండాలి. ఆ వాక్యం అనే ఖడ్గం చేతనే దేవుడు నిన్ను రక్షించడం ప్రారంభిస్తాడు. 17వ కీర్తన 13వ వాక్యంలో మనం ఆ మాటను చూడగలుగుతాం. నీ ఖడ్గము చేత నన్ను రక్షించు ప్రభువా అని అక్కడ రాస్తాడు. ఆ మాట చూడండి. 17వ కీర్తన 13వ వాక్యం. సాధారణగడు యొక్క దుష్టుని చేతిలో నుంచి నీ ఖడ్గం చేతనే నన్ను రక్షించయ్యా. నీ వాక్యం ద్వారానే దుష్టుని యొక్క చేతిలో నుంచి నేనేమవ్వాలి? బయటపడాలి. దుష్టుని నుంచి నేను తప్పించబడాలన్నా, దుష్టుని చేతిలో నుంచి నేను విజయాన్ని పొందాలన్నా, వాడి చేతిలో నుంచి నేను బయటికి రావాలన్నా నా చేతిలో ఏముండాలో తెలుసా? ప్రభువా, నీ ఖడ్గం అనబడుచున్న వాక్యం నాకు ఉండాలయ్యా. వాక్యం ఏ వ్యక్తులైతే ఉంటుందో, వాక్యం ఎవరి దగ్గర అయితే నిలబడుతుందో ఆ వాక్యం ద్వారానే తను గెలుపును పొందగలుగుతాడు. ఆమేన్. అందుకే యేసు ప్రభులు వారు ఈ భూలోకంలో సంచరిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభులు వారు మాట్లాడుతూ ఒక బహు చక్కటి మాట అంటారు. ఇదిగో ఈ లోకానికి ఎందుకొరకు నేను వచ్చాను, ఎందుకొరకు వచ్చానో తెలుసా అంటూ యేసు ప్రభు మాట్లాడిన మాట మత్తయి సువార్త 10వ అధ్యాయం 34వ వాక్యంలో చూడగలుగుతాం. ఎందుకు యేసు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చారు అని అంటే ఆ యేసు ప్రభు చెప్తారు, అక్కడ దేవుడే చెప్తాడు. చూడండి అన్నమాట. అది నేను భూమి మీదకి సమాధానమును పంపదొచ్చితనని తలంచుకుడి. ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. దేన్ని వేయడానికి వచ్చాడంట దేవుడు? ఖడ్గాన్ని వేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ ఖడ్గం ఎక్కడ ఉండాలి? అమ్మా తల్లి లోకానికి రావడానికి ఖడ్గాన్ని వేయడానికి వచ్చాడు, సమాధానాన్ని ఇవ్వడానికి కాదు. ఈ ఖడ్గం ఎక్కడ ఉండాలి? మన చేతిలో ఉండాలి, మన దగ్గర ఉండాలి. ఈ ఖడ్గం నీ దగ్గర ఉన్నప్పుడు దేవుడు ఖడ్గం ఏమంటుంది? వాక్యమంటుంది. ఖడ్గం నీ దగ్గర ఉన్నప్పుడు అయితే ఈ ఆశ అయితే తెలుసా? వాక్యం ఏముంటుంది? దేవుడి సన్నిధిలో ముందుగా నేను వెళ్ళాలి, దేవుడి మందిరానికి నేను వెళ్ళాలి అని అనుకుంటున్నప్పుడు ఏమవుతుంది? ఇక్కడ అక్కడ అయ్యా మధ్యలో చూడతానులే, వాక్యం వినాలి, దేవుడి మాటలు వినడానికి నేను వెళ్ళాలి అని అంటే నాకంటే నీకు దేవుడు ఎక్కువ, వాక్యం ఎక్కువైపోయినా. ఇప్పుడు ఏమైనా టైంలో గొడవ. చూడండి గొడవ. నిండుగా తలస్నానం చేసుకొని ప్రార్థన కూర్చుందాంలే అని ప్రార్థనలో కూర్చొని ప్రతిదినం ప్రార్థన చేయాలి కదా. ఇప్పుడు అన్ని పనులు ఇప్పుడు ప్రార్థనలో కూర్చుందా అనుకుంటే అబ్బా వచ్చిందయ్యా ఏం కానీ ఏ ప్రార్థన చేసేటట, లే ఆ పని చేయకో ఈ పని చేయకో అంటుంటారు ఇంట్లో వాళ్ళే. అప్పుడు ఏమైనట్లు? ఆ ఇంట్లో అసమాధానం కలిగినట్లు. వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ అసమాధానాన్ని కలుగుతుంది. ఎందుకో తెలుసా? గొడవలు. అయితే దేవుడు ఎందుకు వచ్చాడయ్యా అంటే ఈ ఖడ్గాన్ని నీ చేతిలో ఉంచి ఒకవేళ ఇప్పుడు అసమాధానం కలిగినా రేపుడు దినాన్ని నీకు జయాన్ని ప్రభు కలగ చేస్తాడు. ఆమేన్. రేపు దినాన్ని ప్రభు నీకు జయాన్ని కలగ చేయాలని నీ చేతిలో ఏముండాలో తెలుసండి? మన దగ్గర ఏముండాలో తెలుసా? ఖడ్గం ఉండాలి. చూసిన ప్రజలు చెప్పాలి. అది ఎలాగంటే ఎక్కడికి వెళ్ళినా గెలుపు పొందుతున్నారు. ఏ పని తలపెట్టినా, ఏ ఉద్యోగం చేయడానికి వెళ్ళినా, ఏ కార్యక్రమానికి వెళ్ళినా, దేంట్లో నిలబడినా వారి గెలుపును పొందుకుంటున్నారే అని అంటే కారణం ఏంటో తెలుసా? వారి దగ్గర ఏముండదో తెలుసా? వాక్యం ఉంది.
అదే నేను చెప్పింది. శాంసన్ దగ్గర ఏముందో, ఎక్కడ బలం ఉందో ఎవరికి తెలియనంతసేపు విజయం చూడగలిగాడు. ఎప్పుడైతే తన బలం తెలుసుకున్నారో గెలుపును పొందలేకపోయాడు. అలాగే నీ గెలుపు ఎక్కడుంది ఎవరికి తెలియకూడదు. నీ గెలుపు ఎక్కడ ఉండాలి చెప్పండి? మన చేతుల్లో ఉండాలి. మన గెలుపు ఎక్కడ ఉండాలో తెలుసా? దేవుడి వాక్యంలో దాచబడి ఉంది. ఆమేన్. కాబట్టి ఈ వాక్యం ద్వారానే మనం గెలుపును పొందుకోగలుగుతాం. చూడండి, ఒక 2-3 వ్యక్తులు మీ ముందు పెట్టడానికి నేను ఆశపడుతున్నాను. ఈ వాక్యం ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఆ వ్యక్తి ఏమవుతాడు? గెలుపును పొందుకోగలుగుతాడు. మనం పలుమార్లు వింటూ ఉన్నారు. పలుమార్లు మీరు విన్న వాక్యాలే, విన్న మాటలే నేను క్లుప్తంగా చెప్తున్నాను. చూడండి, దావీదు పాపం చేశాడు. దావీదు పాపం చేసినప్పుడు దావీదు దగ్గరికి దేవుడి యొక్క వాక్యం వచ్చింది. దేవుడి యొక్క వాక్యం వచ్చినప్పుడు, బ్రదర్ నువ్వు పలానా తప్పు చేసావయ్యా, పలానా అతిక్రమం చేసావని వాక్యము దావీదు దగ్గరకు వచ్చినప్పుడు దావీదు ఏం చేశాడు? అయ్యా నేను తప్పు చేశాను, నేను అతిక్రమం చేశాను, నిజమే అని చెప్పి ఎప్పుడైతే తన పాపాన్ని ఒప్పుకున్నాడో తన తర్వాత విజయోత్సవాలతో తాను నడిపించడం ప్రారంభించాడు. ఆమేన్. ఆ వాక్యం రానంతసేపు ఎలా బ్రతుకుతున్నాడు? ఓడిపోయిన వాడిగానే నిలబడి ఉన్నాడు. ప్రజలు కనబడకపోవచ్చు తను ఓడిపోయిన వాడని, కానీ తనకు తెలుసు నేను ఓడిపోయాను, నేను ఆత్మీయంగా ఓడిపోయాను, నేను గెలుపు పొందిన వాడిని కాదు అని 10 నెలలు గెలుపు లేకుండానే బ్రతుకుతున్నాడు. వాక్యం ఎప్పుడైతే వచ్చిందో ఆ వాక్యానికి లోబడడం ద్వారా ఏమయ్యాడు దావీదు? గెలుపును పొందడం, విజయాన్ని చూడడం, అద్భుతమైన మార్గాలు తాను నడిపించబడ్డం దేవుడు కార్యం చేశాడు. దేవుడు ప్రియులారా, వాక్యం నీ దగ్గర ఉన్నంతసేపు గెలుపు నీ దగ్గర ఉంటుంది. మరొక వ్యక్తి దగ్గర కూడా వాక్యం వచ్చిందండి. వాక్యం వచ్చి, బ్రదర్ నువ్వు నీ తమ్ముడు చంపావుగా. నా తమ్ముడు నేను చంపలేదే, అసలు నా తమ్ముడు నేను ఎందుకు చెప్తాను? నా తమ్ముడికి ఏమైనా నేను కావాలన్నా నేను ఎందుకు ఇలాంటి కార్యక్రమం? దేవుని వాక్యం తన దగ్గరకు వచ్చినా లోబడలేదు కనుకనే ఏమైపోయాడు? ఒక దేశ దిమ్మరగా మారిపోయాడు. ఎందుకు పనికిరాని వాడిగా, ఎందుకు ఉపయోగపడని వాడిగా మార్చబడలేదంటారా? దేవుని ప్రియులారా, వాక్యం నీ దగ్గర ఉన్నంతసేపు గెలుపు నీదే ఉంటుంది. వాక్యం నీ దగ్గర ఉందా? గెలుపు నీదే. దిగులు పడద్దు, అధైర్యపడిపోవద్దు. వాక్యం ఉన్నంతసేపు, వాక్యం నీలో ఉన్నంతసేపు గెలుపు నీదై ఉంటుంది. ఉన్నతమైన శిఖరాలు నా ప్రభు ఎక్కిస్తాడు. ఆమేన్. కాబట్టి గెలుపు ఎవరిది తెలుసుకో మిత్రమా. ఈ గెలుపు ఎవరిది అంటే, ఎవరి దగ్గర అయితే ఏమండి దేవుని సహాయాన్ని కోరే చేతులు ఉంటాయో వారిది గెలుపై ఉంటుంది. ఎవరిది గెలుపై ఉంటుంది అని అంటే, ఎవరి చేతులు అయితే, ఎవరి దగ్గర అయితే ఖడ్గమనబడుచున్న వాక్యం ఉంటుందో వారికి ప్రభు గెలుపును అనుగ్రహించి ఉన్నతమైన శిఖరాలు ప్రభు ఎక్కించునుగాక. మరొక చివరి వాక్యాన్ని మేము చదివించి ముగిస్తాం. చూడండి, అందరు తెరవండి. ఈ మాట అందరు తీయాలి. బహు చక్కటి మాట, అందరు తీద్దాం. ఇర్మియా గ్రంథం అందరు తీయాలి. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 11వ వాక్యం చదవండి. అందరూ చదవాలి. అందరూ ఒకేసారి చదవండి, ముందు వెనక కాకుండా. అయితే యెహోవా నాకు తోడై ఉన్నాడు, నన్ను హింసించువారు నన్ను గెలవక త్రొట్టిల్లుదురు, వారు బహుగా సిగ్గుపడుదురు. చాలండి, చాలు. చదువుకున్నారు ఈ మాటను? చదువుకున్నారా? ఏమని రాయబడింది? యెహోవా నాకు తోడై ఉన్నాడు, నన్ను హింసించువారు నన్ను గెలవక త్రొట్టిల్లుదురు. ఒకవేళ నీ ప్రక్కన వారు, నీ ఇరుగు పొరుగు వారు ఏమండి అనేక మంది నీ మీద ఇంకా విజయాన్ని పొందుతూ నిన్ను ఇంకా ఓడి చేసేటట్లుగా, నువ్వు ఓడిపోయేటట్లుగా వారి ముందర గెలవలేకపోతున్నావేమో, నా దేవుడు నీకు తోడయ్యండి గెలుపును నీకు అనుగ్రహించుగాక. నిన్ను హింసించే వాళ్ళు ఉంటారు, నీతో గొడవలాడే వాళ్ళు ఉంటారు, అప్పుడప్పుడు మన దగ్గర కూడా గొడవలు వేసే వాళ్ళు ఉంటారు. అప్పుడప్పుడు మన దగ్గర మనల్ని కూడా హింసించే వాళ్ళు ఉంటారు, మనల్ని బాధ పెట్టే వాళ్ళు ఉంటారు, మనల్ని హింస పెట్టే వాళ్ళు ఉంటారు. వారిని నువ్వు ఏమాత్రం అనొద్దు. దేవుడు నీకు తోడై ఉంటే వాళ్ళు త్రొట్టిల్లేటట్లుగా చేసి గెలుపును నా ప్రభు నీకే అనుగ్రహిస్తాడు. ఆమేన్. అర్థమైందా? దేవుడు మనకు తోడున్నంత కాలం, దేవుడు మనతో ఉన్నంత కాలం, అర్థమైందా? దేవుడు మనతో ఉన్నంత కాలము మనదే విజయం, మనదే గెలుపు. కాబట్టి గెలుపు ఎవరిదో తెలుసుకో మిత్రమా. ఈరోజు గెలుపు నీకు కావాలి అని అంటే, ఆ గెలుపులో నువ్వు రావాలి అని అంటే, యేసు ప్రభువు వారు అంటున్నారు, ఇదిగో యాకోబు ఏమయ్యాడో తెలుసా? దేవునితోనూ మనుషులతో పోరాడి గెలిచాడు.
అలాంటి వ్యక్తిగా నీవు మారి ఆయన నీకు తోడేంటి నిన్ను హింసించిన వారందరినీ త్రొట్టిలింపజేసి గెలుపు నీకు కలగ చేయనుగాక, గెలుపు నీ కుటుంబానికి కలగ చేయనుగాక, గెలుపు నీ బిడ్డలకు కలగ చేయనుగాక, ఆ గెలుపును నీ భర్తకు కలగ చేయనుగాక, నీ కుటుంబానికి గెలుపును ప్రభు అనుగ్రహించునుగాక, మన సంఘానికి ప్రభు గెలుపును అనుగ్రహించునుగాక, ఉన్నతమైన శిఖరాలని ప్రభు ఎక్కించి పట్టచాలనంత విస్తారమైన దీవెన వర్షాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఈ మాటలు నా ప్రభు మీ వినికిడిలో స్థిరపరిచి నీరు కట్టి ఫలింపచేసి నడిపించునుగాక. ఆమేన్.